సో యాక్టింగ్ క్లాసెస్కి మేము పంపించారు రాజమౌళి గారు. అవునండి. సో అక్కడికి వెళ్ళడం, యాక్టింగ్ చేయడం అదంతా కొత్తగా ఉంది కదా, కొత్త ప్రపంచం. యాక్చువల్గా ఇది మీకు చెప్పాలి, ఇది యాక్టింగ్ అంటే నాకు ఫస్ట్ బేసిక్గా అంటే ఒక్కొక్క మనిషితో ఒక అవలక్షణం ఉంటుంది అంటారు కదా. అంటే ఒకటి గుడ్ క్వాలిటీస్ ఉంటుంది, ఒకటి బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. నాకు గుడ్ క్వాలిటీస్ ఏంది నా పర్సనాలిటీ, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటంటే నా మెంటాలిటీ. అంటే మెంటాలిటీ అంటే ఏంటంటే నా భార్య సిగ్గరి అంటారు కదా, షై ఎక్కువ, చాలా సిగ్గు నాకు. అంటే నేను మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఒక మ్యారేజ్కి వెళ్ళలే. నేను ఊళ్ళో ఉన్నప్పుడు ఇంటర్ టైంలో కూడా మా రిలేషన్ చుట్టాలు మ్యారేజ్ అయితే వెళ్ళేది కాదు. ఓన్లీ మా అన్న రాయచూర్లో వాళ్ళ ఓన్లీ ఆయన దగ్గర ఒక్కటే వెళ్ళేది. నేను వేరే అన్ని అవాయిడ్ చేసేది, పోయేది కాదు అసలు. మా ఇంట్లో కొన్ని దగ్గర తినే అంటే ఇప్పుడు మన బంధువులు ఇంట్లో మ్యారేజ్ ఇంట్లో వంటలు చేయరు, కంపల్సరీ పోయి తినాల్సి వస్తుంది. బట్ అయినా ఇలా కుట్టి నేను మా అమ్మ తీసుకుని వస్తుండే అక్కడ నుంచి. అంత సిగ్గు ఉండేది, అంటే చాలా సిగ్గు. నాకు అనిపిస్తుంది అంటే నేనని అమ్మాయిలు అబ్బాయిల తర్వాత ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చినా కూడా కలిసేది కాదు, నేను వెళ్ళిపోయేది ఎటు అటు. అంత మోమాటం ఉండేది ఎందుకో మరి. ఇప్పుడు ఉంది, కొంచెం తగ్గింది, అంటే తగ్గకుండా బతకలేము ఈ ఇండస్ట్రీలో. మరి అట్లా కాదు కదా, ప్రతి ఒక్కరితో మాట్లాడాలి, ప్రతి ఒక్కరితో అంటే ఎక్కువ మింగిల్ కాలేనండి, అదో ప్రాబ్లం ఉంది. అంటే కొంచెం మోమాటం అడ్డు వస్తూ ఉంటుంది. అంటే అదే అనుకుంటారు, అది పోవాలంటే పోవాలి, ట్రై చేస్తున్నా జర. బాహుబలి తర్వాత కొంచెం ట్రై చేస్తున్నా, బట్ అంత తొందరగా రాదు. అది ఇది ఉంది కదా, ఈ దాంట్లో యాక్టింగ్ అంటే ఇంకా డేంజర్. అంటే మనకు అసలు కంప్లీట్ అసలు ఫీల్డ్కు టచ్ లేదు, మన మెంటాలిటీకి సంబంధం లేదు. ఇప్పుడు ఇది అంటే మొత్తం ఏమంటారు, ఫ్రీ బర్డ్ లాగా ఉండాలి, అంటే ఎటైనా ఎగరాలి. ఇది చెప్తే ఇమీడియట్లీ అది ఉండాలి. అంటే నేను మెంటల్గా స్ట్రాంగ్, అంటే ఏమంటారు అంటే అది ఎట్లా చెప్తే అట్లా మౌల్డ్ అయిపోలే అసలు. అంటే నువ్వు అంటే నీకు ఆ భయం అనేది ఫస్ట్, నీకు అది మొహమాటం అనేది అస్సలు ఉండరాదు. నాకు ఎక్కువ ఉంది అదే, 99% మొహమాటం ఉంది అస్సలు. స్టార్టింగ్లో చాలా ప్రాబ్లం. ఇన్స్టిట్యూట్ పంపించాను, వెళ్ళినా మన దేవదాస్ కనకాల గారి దగ్గర, ప్రభాకర్ రాజమౌళి గారు పంపించారు. అది కొంచెం క్లాస్లో జర వాల్యూ పెరిగిపోతుంది. రాజమౌళి గారు పంపించారనే వరకు అది పెరిగిపోతుంది. అది ఉంది, ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ సార్ రేపు చేస్తానండి, ఇప్పుడు ప్రభాకర్ ఇచ్చి రేపు చేస్తాను సార్, రేపు ఇట్లే ఎక్కుంటుంది. ఓ రోజు మేడం ఉండి, లక్ష్మి మేడం ఉండి సీరియస్ అయ్యి, కాదన్నా చేయాలి, నేను చేస్తాను చూడు. ఆమె ఒక సీన్ చేసి ఏడ్ చేస్తుంది వితౌట్ గ్లీజరిన్. వాళ్ళ కూతురు గురించి, దుబాయ్లో ఉన్న కూతురు వాళ్ళ హస్బెండ్ మోసం చేసిన ఒక చిన్న సీను. వాళ్ళ హస్బెండ్ మోసం చేసి అమ్మాయిని వదిలేసింది అక్కడ. అమ్మాయి కష్టపడుతూ అమ్మకు తల్లికి ఫోన్ చేసింది. అప్పుడు ఈమె ఎలా రియాక్ట్ అయింది అనేది ఆమె లక్ష్మీ మేడం చేసి చూపెడితే ఏడ్చేసింది. మాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అన్నాక తర్వాత అడిగిన, మేడం మీరు చాలా ఈజీ చేసేస్తుండ్రు అన్నీ, మరి మాకు రావట్లేదు ఎందుకంటే, ఎంత ట్రై చేస్తే రావట్లేదు అంటే, లేదన్న ప్రభాకర్ ఫీల్ అయితే మీకు ఫీజు ఎందుకు కడతారు మేడం అన్న ఫీలింగ్ మాది. జోక్ కాదు, మేమంతా బయటకు వచ్చి, మేమంతా స్టూడెంట్స్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇదే డిస్కషన్ మాకు. అవును, ఫీల్ అయ్యేటట్లయితే ఇంత ఫీజు ఎందుకు కడతాం మనం. ఇప్పుడు నేనంటే కట్టలేదు ఫీజు, నేనంటే వీళ్ళు కట్టిన సార్ వాళ్ళు, బట్ వాళ్ళు ఓన్ కట్టుకున్నారు కదా. ఫీల్ ప్రతిదానికి మేడం సార్ ఫీల్ కాండి అంటే, ఇంత ఫీజు ఎందుకు కడతాం, ఎందుకు అవసరం మాకు, అది ఎలా ఫీల్ కావాలో చెప్పాలి కదా. అప్పుడు ఫండ్ అంతే, అది తెలియదు, అది అలాగే ఉంటుంది. తర్వాత అర్థమైంది, ఓహో ఫీల్ కావాలి, ఖచ్చితంగా ఫీల్ కాకుంటే రాదు. సో ఫస్ట్ టైం మీరు అది అర్థం చేసుకొని ఒక సీన్లో ఇన్వాల్వ్ అయ్యి చేసింది ఎప్పుడు? చేసింది ఏం లేదండి అప్పుడైతే, అక్కడ ఏం చేయలేదు, ఆ టైంలో ఏమి లేదు. మర్యాదరమన్న కూడా టార్చర్, నాకు భయము అసలు. షూటింగ్ రేపు ప్రభాకర్ రేపు నుంచి షూటింగ్ స్టార్ట్ అన్నారు. నైట్ నిద్ర రాలేదు అసలు, టెన్షన్ స్టార్ట్. ఏం చేస్తామో తెలియదు, ఏం తెలియదు, కెమెరా ఫేస్ చేయలేదు ఫస్ట్ టైం. అప్పుడే అన్నీ జరుగుతూ ఉన్నాయి, చెప్తా ఉన్నాడు, చేస్తూ ఉన్నా. టెన్షన్ అంతే. నాకు షూటింగ్ అంటే హ్యాపీ ఏం లేదు, గుండె దడ కొట్టి. ప్రభాకర్ అంటే గుండె హై స్పీడ్ వెళ్ళిపోయేది ఇట్లా, అసలు టెన్షన్ అయ్యేది. అలా ఎలాగో వచ్చింది, అది చేపించాడు సార్ అంతే. అది ఆ దాంట్లో అసలు నాది జీరో, నేను చేసింది జీరో మొత్తం. అది క్రెడిట్ గోస్ టు అంతా సారే, రాజమౌళి గారే. అంటే నాకు ఏం తెలియదు, ఆ ఎక్స్ప్రెషన్ కూడా రావు. ఆ టైంలో ఎక్సర్సైజ్ టైప్లో చేయించుండు కొన్ని సీన్లకు. నాకు కొన్ని సీన్లకు
ఇప్పుడు ఉంది ఇరిటేట్ ఫీల్ కావాలి, ఏమై అసలు ఆడు వస్తాను లేడు, ఇప్పుడు ఉంది వెయిట్ చేస్తున్నాం ఇట్లా వెయిట్ చేస్తున్నాం అండ్ ఇప్పుడు ఏం ఇంకా రావట్లేదు అన్న ఫీలింగ్ ఇరిటేట్, ఇది చాలా ఈజీ ఇప్పుడు. అప్పుడు రాదు, ఇట్లా అంటే వచ్చేది కాదు, అసలు అర్థమయ్యేది, ఫస్ట్ అర్థమయ్యేది కాదు, రాదనేది కానీ నీకు అసలు అర్థమయ్యేది కాదు, ఏం చెప్తున్నావు నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడు ఏం ఒక టెక్నిక్, ఒక ఐడియా బాగుంది నాకు. సునీల్ గారు అన్న బయట లోపల ఉంటాడు, కడప దాటితే అవుట్ అంటది ఒక అమ్మాయి, కడప దాటే టైంలో అమ్మాయి అవుట్ అనే వరకు లోపలికి వెళ్ళిపోతుంది, మిస్ అయింది అన్న ఫీలింగ్ కోసం రావాలి. అది రాదు, నాకు తెలియదు, అది అర్థమైతే లేదు ఫస్ట్. ఇక ఏం చేయాలి, ఇలా ఉండు ప్రభాకర్, ఇలా ఉండి ఇలా చూసి నేను యాక్షన్ అంట, యాక్షన్ అన్నప్పుడు ఆ ఫ్యాన్ చూడు, ఫ్యాన్ ఉంది పైన, ఇక్కడ ఫ్యాన్ ఉంది, యాక్షన్ అన్నప్పుడు ఫ్యాన్ చూడు ఇక్కడ చూడు అన్నాడు, అంతే వచ్చింది రియల్గా, అదే కరెక్ట్ అనిపించింది నాకు. అంటే టెక్నిక్ కావాలి. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు ఒక లుక్ అది, ఒక లుక్ ఇది, ఒక లుక్ ఇది, ఇప్పుడు యాక్షన్ యాక్షన్ అది వచ్చింది కదా, అలా ఈపించిన సీన్లు చాలా ఉన్నాయి నాతో ఆ మూవీలో. అంటే ఇప్పుడు ఇరిటేట్ ఫీల్ అయిందంటే నాకు రాదు, నేను మరీ కామెడీ కాకపోతే సార్ ఆ లుక్ ఎక్కడెక్కడ చూడాలని నేను అడుగుతున్నా రోజు, ఇప్పుడు గుర్తున్నాను. ఇప్పుడు అలా చూడంటే ఐడియా కోసం అలా చెప్పిండు అంతే, బట్ నేను ఆడేకో ఎంతసేపు చూడాలని ఓహో నాకు అంటే నాకు తెలియదని చెప్పిన కనుక ప్రాబ్లం లేదు. ఆడ తెలియదని చెప్పిన రోజు అంటే నిజాయితీగా నేర్చుకునేదానికి స్కోప్ ఉంటుంది. అది బాగా ప్లస్ అండి. అది మనకు రాదంటే చెప్తారు, కానీ చెప్తారు, నేర్చుకోవాలి, 100% నేర్చుకోవాలి. ప్రతి సభ ఇప్పుడు మర్యాద ఉన్నప్పుడు రాదని, బాహుబలి ఎప్పుడు రాదంటే కూడా కాదు. అంతే.